ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ సాయి అండి. ఇది ఈ లాగ్ వచ్చేసరికి సాటర్డే అండి. మేము ఫ్రైడే నైట్ 7 హిల్స్ బుక్ చేసుకొని తిరుపతి వెళ్ళామండి. ఇది సికింద్రాబాద్ నుంచి వీక్లీ టూ డేసే మనకి అవైలబిలిటీ ఉంటుంది. మంగళవారం, శుక్రవారం అండి. ఎగ్జాక్ట్గా 5:40 కల్లా స్టార్ట్ అయిపోతుందండి. అక్కడ మనం రీచ్ అయ్యేసరికి 7 o'clock 6:30 అలా అయిపోతుందండి. ఇక్కడ దిగంగానే ముందు విష్ణు కాంప్లెక్స్లోకి వెళ్ళామండి. రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది అది. అక్కడ టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. మనం వెళ్తే అక్కడ ఏ టికెట్స్ మనకి అవైలబిలిటీ లేవండి. అలాగే మేము శ్రీవారి మెట్ల మార్గానికి వెళ్తున్నామండి. అక్కడ కూడా మనకి టికెట్స్ అయితే అవైలబిలిటీ లేదండి. అక్కడ డైలీ మనకి 5,000 టికెట్స్ వరకు మనకి అవైలబిలిటీ ఉంటుందన్నమాట. ఇక ఒకసారికి లోకల్ వాళ్ళకి మాత్రం ప్రతి నెల మొదటి మంగళవారం టికెట్స్ లోకల్ వాళ్ళకి అవైలబిలిటీ దొరుకుతాయంటండి. ఇక్కడ చూసారు కదండి, వ్యూ 8 అవుతున్నా కూడా కొండ మంచు పడుతూనే ఉంది. ఇక మేము శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళడానికి లగేజ్ తీసుకెళ్ళి కౌంటర్లో పెడుతున్నాం, ఉచిత లగేజ్ కౌంటర్ దగ్గర అన్నమాట. ఇక్కడ మేము స్టార్ట్ అయ్యాం 9కి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ మేము స్టార్ట్ అయ్యేసరికి 9 అయిపోయింది. ఇక్కడ 9కి స్టార్ట్ అయితే పైకి రీచ్ అయ్యేసరికి మాకు 12 అయిపోయింది అన్నమాట. ఇక్కడ చూసారు కదండి, చాలామంది ఉన్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అలాగే మెట్ల పూజ చేసుకునేవారు, మెట్టుకి దండం పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇక్కడ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను చాలా స్లోగా నడిచాను, మెట్లు పైకి ఎక్కలేకపోయాను. అందుకే నాకు మ్యాక్సిమం 4 hours పట్టిందనమాట. ఇక్కడ చూసారు కదండి, వ్యూ చాలా బాగుందనమాట. కానీ చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళు మటుకు ఫుడ్ కంపల్సరీగా క్యారీ చేయండి. ఇక మనకి ఫుడ్ అవైలబుల్ అయితే లేదు. శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఫుడ్ అవైలబుల్ అయితే లేదండి. అలిపిరి మార్గంలో వెళ్ళే వాళ్ళకి మాత్రం ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. ఇక మనకి వాటర్ అవైలబిలిటీ ఉంటుంది, కానీ ఫుడ్ అవైలబిలిటీ మాత్రం ఉండదు. కంపల్సరీగా ఫుడ్ మాత్రం క్యారీ చేసుకుని వెళ్ళండి శ్రీవారి మెట్లు ఎక్కే వాళ్ళు ఎవరైనా కానీ. ఇక్కడ వచ్చేసరికి నాకు చాలా టైం పట్టిందనమాట. ఇక మేము ఇక్కడ నుంచి పైకి రీచ్ అయ్యేసరికి 12 అయిపోయిందనమాట. అక్కడ నుంచి లగేజ్ కోసం వెయిట్ చేసేసరికి 1 అయిపోయిందనమాట మాకు. అలాగే మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసరికి 2:30 అలా అయిపోయిందనమాట. మేము రూమ్ కూడా మేము తీసుకోలేదండి. ఫ్రీ లాకర్స్ ఉన్నాయి. అక్కడ మన ఆధార్ కార్డ్ చూపిస్తే మనకి ఫ్రీ లాకర్స్ ఇస్తారన్నమాట. ఇది పైకి రీచ్ అయిపోయాం అనమాట. పైకి రీచ్ అయ్యేసరికి నాకు ఆ మెట్ల మార్గంలోనే వెంకన్న కనిపించారండి. ఇక్కడికి వచ్చేసరికి అమ్మయ్య రీచ్ అయిపోయాను ఆనందం కలిగిందనమాట. ఇక్కడ నేను 1 hour వెయిట్ చేసాం లగేజీ కోసం అన్నమాట. లగేజీ రీచ్ అయ్యేసరికి మాకు 1 అయిపోయింది. ఇక్కడ చూసారు కదండి చింపాంజీలు ఎలా ఉన్నాయో. ఇక్కడ కొంతసేపు ఎంజాయ్ చేసామన్నమాట. ఇది పైకి ఎక్కేసిన తర్వాత ఇక పావుగంట నుంచి వీళ్ళు ట్రై చేస్తున్నారండి ఇలా కాయిన్ నిలబెట్టడానికి, అనుకున్న కోరిక నెరవేరుతుందని. ఈ నించోపెట్టిన కాయిన్ మాత్రం నాదేనండి. వీళ్ళు పావుగంటైనా వాళ్ళకి ఆ కాయిన్ నిలబడలేదన్నమాట. ఇది మాత్రం మనకి కిందకి దిగేటప్పుడు పెద్ద ఆంజనేయ స్వామి ఉంటుంది కదండి, రోడ్డు మార్గంలో ఘాట్ వేలో అక్కడ తీసిందనమాట. వ్యూ చాలా బాగుందనమాట. మనకి ఇక్కడ ఎందుకు జీప్లో మాట్లాడుకున్నాం అనమాట. జీప్ మినిమం 45 నుంచి 50 minutes వాళ్ళకి టైం లిమిటెడ్ ఉంటుందంటండి. అంతకంటే ముందు కనుక కిందకి దిగితే వాళ్ళకి ఫైన్ ఉంటుందంట. వ్యాన్ కూడా సీజ్ చేస్తారనమాట. అందుకే ఇక్కడ మాకు ఆపేశారు మా వ్యాన్. ఇక్కడ 10 నిమిషాలు పావుగంట సేపు ఆపేశారు. ఇక మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళాం, కానీ ఎక్కడ మాకు ఇబ్బంది కలగలేదండి. అలాగే ఫ్రీ లాకర్స్ తీసుకున్నాం, కానీ పెద్ద రూమ్ ఇచ్చారండి. ఆ రూమ్లో పెద్ద హాల్ లాగా ఉంది. అక్కడ చాలా బాగుందండి, నీట్నెస్ కూడా చాలా బాగుంది. ఫ్రీ లాకర్ మనకి ఎక్కడ ఇబ్బంది పడలేదన్నమాట. అలాగే 24/7 హాట్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉందండి. చిన్నపిల్లలకు కానీ స్నానానికి కానీ ఎక్కడా ఇబ్బంది పడలేదండి, ఎవరు ఇబ్బంది పడలేదు. అలాగే మనకి తలనీళ్ళు ఇచ్చే దగ్గర కూడా మనకి ఎక్కడైతే మనం లాకర్స్ తీసుకుంటామో అక్కడే మనకి అవైలబిలిటీ ఉందండి తలనీళ్ళు ఇవ్వడానికి కూడా. ఇక్కడ చూసారు కదండి మా ఫొటోస్ చూడండి, మా పైకి రీచ్ చేసారు, మా ఫేసెస్ ఎలా అయిపోయినాయో. ఈ టికెట్ వచ్చేసరికి మనకి బ్యాగ్స్ అనమాట. ఇది మనకి కింద చూపిస్తే మనకి స్లిప్ ఇస్తారు. పైకి వెళ్ళి మనం ఇదే చూపిస్తే మనకి మా లగేజ్ మనకి ఇచ్చేస్తారనమాట. అలాగే మేము శ్రీవారి దర్శనానికి మాకు 8 hours టైం పట్టిందండి. మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసరికి 2:30, 3 అయిపోయిందనమాట. అక్కడ 4 కల్లా ఫ్రీ దర్శనం కంపార్ట్మెంట్ క్లోజ్ చేస్తారనగానే మేము గబగబా రెడీ అయిపోయి కిందకి కంపార్ట్మెంట్కి మాత్రం వెళ్ళిపోయామండి. మనకి ఎక్కడ ఫ్రీ దర్శనం కూడా ఎక్కడ ఇబ్బంది పడలేదండి దేవుడి దయ వల్ల. ఇక్కడ వ్యూ చూడండి చాలా బాగుందన్నమాట. మాకు 8 hours పట్టిందండి. 8 hours 4కి కంపార్ట్మెంట్లోకి వెళ్తే మేము 3:30, 4 కల్లా వెళ్తే నైట్ 11 అయిపోయిందనమాట. శ్రీవారి దర్శనం మాకు కంపార్ట్మెంట్ మమ్మల్ని ఓపెన్ అయ్యేసరికి 12 కల్లా మేము వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్నామన్నమాట. మాకు ఎక్కడ ఇబ్బంది ఏమనిపించలేదు. కాకపోతే వర్కింగ్ డేస్లో వెళ్ళండి. మాకు 8 hours టైం పట్టింది. చాలామందికి అయితే ముందు రోజు వెళ్ళిన వాళ్ళందరికీ 1 hour 2 hours బయటకు వచ్చేసారంటండి. మీకు ఏం చెప్పాలనుకున్నానంటే మీరు వర్కింగ్ డేస్లో వెళ్ళండి, కొంచెం ప్లాన్ చేసుకోండి.
మాకైతే 8 అవర్స్ టైం పట్టిందనమాట. మేము ఎక్కడా ఇబ్బంది పడలేదు. మనకి ఇది వచ్చేసరికి కాలినడకన అలిపిరి మార్గంలో వెళ్ళే వాళ్ళకండి అది షెడ్డు. 8 అవర్స్ మాకు టైం పట్టింది కానీ మేము ఎక్కడ ఇబ్బంది పడలేదు. గంటకి మాకు అక్కడ సాంబార్ రైస్ ఇచ్చారు, చాలా బాగుందండి. అలాగే ఉప్మా పెట్టారు. చిన్నపిల్లలకి పాలు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఎక్కడ ఎవ్వరు ఇబ్బంది పడలేదండి. దేవుడి దయ ఉండాలే కానీ ఎక్కడ ఇబ్బంది పడలేదు. అలాగే మీ అందరిపైన కూడా వెంకటేశ్వర స్వామి కరుణ మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ మనకి ఆటో మనకి జీపు వాళ్ళు పైన మనకి 6 ప్లేసెస్ చూపిస్తారంటారు కానీ 7వ ప్లేస్ కూడా ఉందండి. కంపల్సరీగా చూడాల్సిన ప్లేస్ జపాలి. కానీ మనకి అక్కడ ట్రావెల్స్ వాళ్ళు 6 ప్లేసెస్ అనే చెప్తారు. కొంచెం డ్రైవర్తో మాట్లాడుకొని మీరు జపాలి మాత్రం వెళ్ళండి. చాలా బాగుండే ప్లేస్, అది కూడా చాలా పీస్ఫుల్ ఉంటుందన్నమాట. హనుమాన్ వారు ఉంటారు అక్కడ, చాలా బాగుంటుందండి. నేను నెక్స్ట్ వీడియోలో జపాలి, ఆకాశగంగా, శ్రీవారి మెట్లు, అలాగే ఆ పాప వినాశిని, వేణుగోపాల స్వామి గుడి, మిగతావన్నీ మొత్తం లాగ్ అంతా నేను మీకు నెక్స్ట్ లాగ్లో పెడతానండి. ఎక్కడా ఇబ్బంది పడలేదండి, చాలా బాగుంది. మేమైతే అనుకోకుండా వెళ్ళినా కూడా దేవుడి దేవల్ల మాకు ఎక్కడా ఇబ్బంది లేకుండా మేము రిటర్న్ అయిపోయామన్నమాట. చాలా హ్యాపీగా దర్శనం అయితే అయిపోయింది మాకు. చాలామంది చెప్తారు రూమ్ ముందుగా బుక్ చేసుకోవాలి అని. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినా కూడా మాకు ఎక్కడా ఇబ్బంది ఏం పడలేదండి. నాకు కూడా అనిపించింది అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తేనే దర్శనం బాగా జరుగుతుందని. ఈ లాగ్ కనుక మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటున్నాను. ఈ లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ లాగ్తో కలుసుకుందామండి. ప్లీజ్ లైక్